ప్రతి వ్యాధి అది మరణాన్ని తీసుకున్నది. ఎవరైనా కొంత వ్యాధి బారిన పడితే వాళ్ళు చచ్చిపోతారేమో అని అనుకోకూడదు. కొన్ని వ్యాధులు మహిమ కోసం కూడా వస్తుంది. ఆమె కొన్ని రోగాలు వస్తుంది, వాటి వల్ల వాళ్ళు ప్రభు మీద ఆధారపడతాడు, వారు దేవుని విశ్వసిస్తారు, దేవుడు వారిని స్వస్థపరుస్తాడు, వాళ్ళు సాక్షిగా నిలబడతారు. ఆమేన్, ఆమేన్. నేను మా అమ్మగారు గర్భంలో ఉండగానే, నా తల్లి గర్భంలో ఉండగానే అనారోగ్యాలు పాలయ్యాను. ప్రభు నన్ను బ్రతికించాడు. తల్లి గర్భంలో ఉండగానే చనిపోయాను, దేవుడు నన్ను బ్రతికించాడు. ఆ తర్వాత పుట్టిన తర్వాత పలు విధమైన అనారోగ్యాలు నేను చూశానండి. వాటిలో ప్రభు నన్ను స్వస్థపరుస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని మహిమ కోసం నన్ను ప్రభు వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వ్యాధులు వచ్చినాయంటే మహిమ కొరకు. కాబట్టి మనం ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో దేవుని మహిమను వెతకాలి మనం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ప్రభువా నాకు ఒక సొంత ఇల్లు ఇవ్వండి ప్రభువా, దానివల్ల నీ నామం మహింపరచబడాలని ప్రార్థన చేయాలి. దీనిలో మహిమ ఏంటయ్యా? నీకు ఇల్లు ఇస్తే మహిమ ఏంటంటే, నేను ఇల్లు కట్టుకొని దాంట్లో నేను నెమ్మదిగా బతుకుతున్నప్పుడు మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు, వీడి జీతం తక్కువే కదా, వీడి శక్తి తక్కువే కదా, ఇంత పెద్ద ఇల్లు ఎలా కొన్నాడంటే. ఇంకొకటి అంటే, వాడు నమ్ముకున్న దేవుడురా. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, ఆ ప్రార్థన బట్టి దేవుడు వారిని ఆశీర్వదించడని వాళ్ళందరూ సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది. దానికి అడగాలి, ప్రభువా నాకు ఒక మంచి ఇల్లు ఇవ్వండి తండ్రి, కాళ్ళు చాపుకొని నిద్రపోవాలయ్యా తండ్రి. నాకు ఇటు 6 అడుగులు ఇటు 6 అడుగులు అంత పెద్ద తండ్రి డబుల్ కాట్ మంచం ఇవ్వండి తండ్రి, దాంట్లో మెత్తటి పరుపులు ఇవ్వండి, నేను పడుకుంటే 3 అడుగులు కిందకు దిగాలి, 6 అడుగులు పైకి ఎగరాలి ప్రభువా. ఇక రాత్రంతా కిందకి దిగాలి, పైకి ఎగరాలి, అంతే. ఇదేనా? దీని కొరకు కాదు. దేవా నువ్వు నాకు ఒక ఇల్లు ఇస్తే దానివల్ల నీ నామం మహింపరచబడాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఓ తల్లి నా దగ్గరకు వచ్చింది, అయ్యా మా ఆయన మారాలి, రక్షణ పొందాలని 1 వీక్ ఫాస్టింగ్ 10 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను అని చెప్పింది. సంతోషించాను. 10 రోజులు ఫాస్టింగ్ అంటే గొప్ప విషయమే. ఆ తర్వాత అన్నది మరలా ఆ తల్లి చెప్పింది, తాగి వస్తే విపరీతంగా కొడతాడయ్యా, అసలు మనిషి కాదు పశువు అయ్యా, పశుప్రాయుడిలాగా ప్రవర్తిస్తాడు, వాడు మారాలయ్యా. నేను ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఆ దెబ్బలు తినలేక. ఇప్పుడు భర్త ఎందుకు మారాలనుకుంటున్నామే? నా భర్త మారు మనసు పొంది రక్షణ పొంది మంచి మనిషిగా మారి పరలోకానికి రావాలని కాదు. ఆడు కొడతాడు, తాగుబోతు వెధవ, తాగుబోతు సచ్చినోడు. మంచి వాళ్ళందరికీ సేవ వస్తుంది, వీడికి రావట్లే. అట్టాన మార్చు ప్రభు అని, లేదంటే తీసేసుకో ప్రభు, వద్దీనా. ఇది ఉపవాస ప్రార్థన. నేను అన్నను ప్రార్థన చేస్తున్నావు, దేవుని నామం మహిమపరచబడాలని ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇంకో కుర్రోడు వచ్చాడండి, అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య, ఉద్యోగం రావట్లేదు ప్రార్థన చేయమంటే, సర్లే వస్తుంది కంగారు ఏముందని, కలవరపడొద్దు అని అంటే ఆయన అన్నాడు, అన్నయ్య గట్టిగా ప్రార్థన చేయండి, తొందరగా ఈ సంవత్సరం లోపల ఉద్యోగం రావాలంటే. ఈ సంవత్సరం లోపలనే ఎందుకంటే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిన ఉద్యోగం లేని వాడికి పిల్లని ఇవ్వని అంటున్నారు. సో ఉద్యోగం ఉంటేనే కదా పిల్లని ఇస్తారు అంటే, వీడు ఉద్యోగం ఎందుకు కావాలంట? పిల్లల్ని సంపాదించడానికి, పెళ్లి చేసుకోవడానికి ఉద్యోగం కావాలంట. నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి, ఆ ఉద్యోగంలో తండ్రి నన్ను బట్టి నీ నామం మహింపరచబడాలి. చెప్పండి కూడా అందరూ గట్టిగా, నన్ను బట్టి నీ నామం మహిమపరచబడాలి. నేను నమ్మకంగా అక్కడ పని చేయాలి, నమ్మకంగా ఉద్యోగం చేయాలి, దినదినం నేను వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి. తద్వారా నీ నామం మహింపరచబడాలి. క్రైస్తవులు అంటే ఇలా ఉంటారేమో, దైవభక్తి గల వాళ్ళంటే ఇలా ఉంటారేమో అని నేను వాళ్ళకన్నా, ప్రభు నాకు మంచి ర్యాంక్ ఇవ్వండి అని అడగాలి. స్కూల్ చదువుకుంటే మంచి ర్యాంక్ దేని కొరకంటే, అన్ని ఏంటంటే వీధుల్లో నా పెద్ద బ్యానర్ వేయాలి, ఆ బ్యానర్లో నా ఫోటో ఉండాలి. రీసెంట్గానే నేను ఫిల్టర్ వేసి ఒక ఫోటో దిగాను. ఏమేసి అంటండి, నాకు వాటర్ ఫిల్టర్ తెలుసండి, ఇప్పుడు కొత్తగా ఏదో ఫిల్టర్ అంట. ఫోటో అంటే చాలా ఫిల్టర్ అయ్యి అంటున్నారు. ఫిల్టర్ ఏంటరా బాబు అంటే, వాటర్ ఫిల్టర్ తెలుసు నాకు, మొఖాన్ని కూడా వడగడతారేమో. ఫిల్టర్ అంటే అదే కదా, వడగట్టడమేగా. ఏంటండి ఫిల్టర్ అయ్యమంటే, ఫిల్టర్ వేసి ఒక మంచి ఫోటో తీశాను, అది పెద్ద బ్యానర్లో కనిపించాలి నాకు. అటు వెళ్ళే వాళ్ళు ఇటు వచ్చే వాళ్ళు అందరూ నా ఫోటో చూడాలని కాదు. ప్రైజ్ ది లార్డ్. సచ్చినా వేస్తారు ఫోటో, అది వేరే విషయం. సచ్చినా వేస్తారు పెద్ద పెద్ద ఫోటోలు దారి పొడుగు, అది కాదు. నువ్వు నాకు మంచి ర్యాంక్ రావాలి, మంచి స్థాయికి నేను వెళ్ళాలి,
నేను సభలో నిలబడి సాక్ష్యం చెప్పాలి. నా దేవుని సహాయం వల్ల నేను ఈ స్థితికి చేరుకున్నానని సాక్ష్యం చెప్పాలి. దాన్ని బట్టి అనేకులు దేవుని నామాన్ని మహింపరచాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా.